కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేశారు. రిటర్నింగ్ అధికారికి మొత్తం 4 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. ఒక్కొక్క సెట్కు 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఏఐసీసీ అధికార ప్రతినిధి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు మంత్రి శ్రీధర్ బాబు స్వాగతం పలికారు. అనంతరం రిటర్నింగ్ ఆఫీసర్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. తెలంగాణతో పాటు పలు రాష్ట్రాలలో ఖాళీ అయిన 12 రాజ్యసభ స్థానాలకు సెప్టెంబర్ 3న ఉప ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం శాసనసభలో ఈ సీటుకు పోటీ పడే సంఖ్యాబలం ఏ పార్టీకి లేనందున సింఘ్వి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నెల 27న నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తవుతుంది. అనంతరం సింఘ్వి ఎన్నికైనట్టు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. ఆయన పదవీకాలం ఏప్రిల్ 9, 2026 వరకు ఉంటుంది. తెలంగాణ నుంచి తమ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్విని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసి నామినేషన్ వేయించింది. ఆయన సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలందిస్తున్నారు. 2001 నుంచి కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 2 దఫాలు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది మార్చిలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యత్వం కోసం స్థానిక నాయకులు కొందరు ప్రయత్నించినా జాతీయ రాజకీయాల్లో సింఘ్వి సేవలు కాంగ్రెస్ కు కీలకమైనందున ఆయన్నే అభ్యర్థిగా ఖరారు చేసింది కాంగ్రెస్. అంతకుముందు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. రాజ్యసభ అభ్యర్థిగా బరిలో నిలిచిన అభిషేక్ మను సింఘ్విని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పరిచయం చేశారు రేవంత్ రెడ్డి. సింఘ్వి ప్రతిపాదనకు సీఎల్పీ నేతలు మద్దతు తెలపగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపారు. రాజ్యసభ ఎన్నికలపై ఎమ్మెల్యేలకు రేవంత్ దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్విని ప్రతిపాదించిన వెంటనే ఆమోదించినందుకు అధిష్టానానికి ధన్యవాదాలు తెలుపుతూ సీఎల్పీ తీర్మానం చేసింది. తెలంగాణ ప్రజల వాయిస్ ను చట్టసభల్లో బలంగా వినిపిస్తానన్నారు సింఘ్వి. అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకువెళ్తానన్నారు. ఘనమైన వారసత్వ సంపదకు తెలంగాణ నెలవని సింఘ్వి చెప్పారు.